హాయ్ అండి. ఫాస్టింగ్ ఉంటున్నారా? లేదా దేవుడికి ఎప్పుడు పెట్టే ప్రసాదాలు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా పెట్టాలి అండ్ దానిలో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అలా ఏం లేకుండా పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. దీనిలో ఆనియన్స్ కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏం యూజ్ చేయకుండానే మంచి టేస్టీ రెసిపీ చేయొచ్చు. ఇది ప్రసాదానికి కానీ అండ్ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. దీనికోసం మనం 4-6 అవర్స్ ముందుగానే సగ్గుబియ్యం, అది చిన్నదైనా పర్లేదు పెద్దదైనా కానీ, చిన్నదైతే ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి, పెద్దదైతే 4-6 అవర్స్ నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నుంచి ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసి పక్క పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలోనే జీరా, ఆవాలు అండ్ నిలువుగా కట్ చేసుకునే చిల్లీస్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పొటాటో అండ్ నా దగ్గర క్యారెట్ ఉంది ఆ రోజు, సో నేను క్యారెట్ తురుము వేసుకున్నా. లేకుంటే మీరు చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. అవి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో దానిలో పసుపు అండ్ సాల్ట్, దీనిలో రాక్ సాల్ట్ యూజ్ చేయకూడదు ఎందుకంటే దీనిలో కరగదు ఆయిల్లో, సో మనం సాల్ట్ యూజ్ చేయాలి. ఓకే, డైరెక్ట్ సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఏదైతే మనం వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నామో సగ్గుబియ్యంని తీసి దీనిలో వేసుకోవాలి. ఇది మనకు కంప్లీట్ అయ్యింది రెసిపీ అని ఎలా తెలుస్తుంది అంటే ఇది కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే కింద అడుగంటుతుంది అండ్ ఇది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు మనకు అది కంప్లీట్ అయిపోయిందని అర్థం, డిష్ రెడీ అని అర్థం. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే, మన సింపుల్ అండ్ హెల్దీ వేలో ప్రసాదము అండ్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్లా తినచ్చు లేదా డిన్నర్లా కూడా తినచ్చు. ఇది ప్రసాదము ఇట్లా ఒక చేయండి. ఇది కూల్ అయిన తర్వాత దీనిలోనే పెరుగు కలిపి దద్దోజనం, సగ్గుబియ్యం దద్దోజనంలా కూడా చేయొచ్చు. అది ఇంకా బాగుంటుంది. ప్లెయిన్ దానికన్నా పెరుగు వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా 2 ప్రసాదాలు అయిపోతాయి. మనకు ఒకే రెసిపీని ఫాలో అవ్వండి, 2 ప్రసాదాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు రాబోతున్న ఫెస్టివల్స్లో ఒక్కసారి ఈ రెసిపీ ఫాలో అయ్యి ప్రసాదాన్ని చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.